వాక్యాన్ని చెప్తున్నా, సాక్ష్యం చెప్తుంది. ఏంటి ఆలోచన? ఇస్ ఇట్ ట్రూ? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టండి. తన హృదయంలో అనుకున్నది దేవుడు బయలుపరుస్తున్నాడు. ఇలా ఎలా జరుగుతుంది? నిజమా? దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యం చేయబోతున్నాడు. నువ్వు ఏదైతే హృదయంలో తలంచుకొని అడుగుతున్నావో అది నీకు అనుగ్రహిస్తాడంట. అనేక అద్భుతాలని నేను నీ పట్ల చెయ్యబోతున్నాను. యవన బిడ్డ, నువ్వు వింటా కొద్ది నిమిషంలోనే నీ హృదయంలోకి ఒక ఆత్మ పొంగుతా వస్తుంది. ఇది నిజమా? సెకండ్స్ లోనే, ఇప్పుడే. నిజమా? పరిశుద్ధాత్మదేవుడు నీకు తెలియకుండానే ఒక సంతోషం వస్తుంది. నీకు తెలియకుండానే ఒక దేవుని ఆత్మ నీలో సంచరిస్తుంది బలంగా. ఇది నిజమా? దేవుని ఆత్మ చేత నువ్వు తాకబడ్డావు. యవన బిడ్డ, నీ జీవితం పూర్తిగా దేవునికి సమర్పించున్నాడు. నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఈ రోజు మొదలుకొని ఆశీర్వాదాలే నువ్వు చూడబోతావంటున్నాడు. దీవెన, దేవుని యొక్క దీవెన చూడబోతామంటున్నాడు. ఏ విషయంలో నువ్వు దీవించబడ్డావో ఇక్కడ నువ్వు కృతజ్ఞత కలిగి ఇంకా ఒక్కొక్క మెట్టు నిన్ను ఆశీర్వాదంలోకి తీసుకెళ్తానంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు అంటున్నాడు. కొన్ని మిరాకిల్స్ నీ జీవితంలో జరిగాయి. నీ కళ్ళు కదా దేవుడు అభిషేకించడం నేను చూస్తున్నాను. నీ కళ్ళని నేను అభిషేకించడం. ఈ రోజు నుంచి నువ్వు ఒక వ్యక్తిని ఇట్లా చూసినప్పుడు నీకు వాళ్ళ లోపల ఏముందో దేవుడు నీకు బయలుపరుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. వాళ్ళని ఇలా చూసినప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారో కూడా నువ్వు బయలుపరుస్తాడంట దేవుడు నీతో. కానీ పట్ట చెప్పొద్దంటుంది. దాని గురించి ప్రార్థన చేయమంటాడు. బిడ్డ, ఏది చెప్పమంటే అదే చెప్పు, ఏది చెప్పొద్దంటాడు అది చెప్పకు. పరిశుద్ధాత్మ దేవుడు సైన్స్ అండ్ వండర్స్ చేస్తాడంట నీ జీవితంలో. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించను గాక. కూర్చోమా.